దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనం. దేవుని సంపూర్ణముగా ఎరిగిన వారు, దేవుని చేత మరి విశేషముగా ఎరుగబడిన వారు, ఆయన ద్వారా ఎన్నో కార్యములను వారు చేస్తారు. మన దేవుడు గొప్పవారు, సర్వశక్తిమంతులు, సర్వమును చేయగలిగిన వారు ఆయనే. కీర్తనలు 135వ కీర్తన 5వ చరణంలో చూస్తే, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును అని భక్తుడు మనతో మాట్లాడుతున్నారు. నిజంగా మనము బలహీనులమైనప్పటికీ దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తూ వచ్చారు. ఎంతోమంది దైవజనులు వారు బలహీనులైనప్పటికీ దేవుడు వారి ద్వారా ఇప్పటి వరకు ఎన్నో కార్యాలను చేస్తున్నారు. ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితంలో కూడా దేవుడు అనేకమైన గొప్ప కార్యములు చేసి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. మీరు అద్భుతములు చేసే దేవుడవు. మా జీవితాలలో కూడా అనేకమైన కార్యాలు చేస్తూ మమ్మలను నడిపించిన దేవుడు మీరే ప్రభువా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారి జీవితంలో అద్భుతములను మీరు జరిగించండి. ఏ కార్యముల కొరకు వారి ఆశతో ఎదురు చూస్తున్నారో ప్రతి కార్యము వారి జీవితంలో సఫలమగునట్లుగా చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.